మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో ఉండండి. ఇక్కడ సేవలన్నీ ఉచితం. ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే రసీదు అడగండి. ఇక్కడ వైద్య చికిత్సలు అందుతాయి, వాటితో పాటు మందులు అందుతాయి. ఆపరేషన్లు అద్భుతంగా చేస్తారు. ఇక్కడ ఓపీ టికెట్ తీసుకొని ఓపీ విభాగంలో ఆసుపత్రి లోపలికి వచ్చిన తర్వాత 30 విభాగాల్లో డాక్టర్లు మిమ్మల్ని పరీక్ష చేసి అవసరమైతే అడ్మిట్ చేసి మీకు ఏ విధమైన చికిత్సలు కావాలంటే ఆ విధమైన చికిత్సలు రూపాయి ఖర్చు లేకుండా చేసి పంపిస్తారు. ప్రతి వార్డులో కూడా మీకు మంచిగా భోజన సౌకర్యాలు ఉన్నాయి. గవర్నమెంటే అద్భుతమైన భోజనం మీకు అందజేస్తుంది. దీన్ని హై ప్రోటీన్ డైట్ అంటాము. ప్రోటీన్స్ బాగా ఉంటే మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగము తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గవర్నమెంటే మీకు చక్కని భోజనం అందజేస్తుంది. సాయంత్రం పూట రాగి జావ కూడా ఇస్తుంది, పాలు గుడ్లు కూడా ఇస్తుంది. ఇలా అలాగే ఈ ఆసుపత్రి ఆవరణలో రోగుల సహాయకుల కోసము 2 చోట్ల అద్భుతమైన భోజనం దొరుకుతుంది. అది ఒకటి ఇక్కడ శారదా పరమేశ్వర నిత్యాన్నదాన పథకంలో శ్రీ పోలిశెట్టి సోమసుందరం గారు, నాగరత్నం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇప్పుడు మనందరం భోజనాలు మీకు అటెండర్లకు ఇస్తారు. అలాగే మధురాన్నం అనే ఒక ఏరియా ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా గత 4-5 ఏళ్లుగా మధ్యాహ్నం మీరు మీ రోగుల ఐపీ కార్డు చూపిస్తే మధురాన్నం అని ఓపీ టికెట్ ఇస్తాం. మధురాన్నం అని అన్నదానం ఒక ఓపీ స్లిప్ ఇస్తారు. దాని ప్రకారం ఆ కార్డు అక్కడ చూపిస్తే మీకు అన్నం పెడతారు ఫ్రీగాను. సో ఇన్ని సౌకర్యాలతో ఈ ఆసుపత్రి 18 ఎకరాల స్థలంలో ఊరు మధ్యన రైల్వే స్టేషన్ ఎదురుగా బస్ స్టాండ్ దగ్గరలో మీకోసం గవర్నమెంట్ పెట్టింది. ఇక్కడ సేవలన్నీ ఉచితం కాబట్టి చక్కగా క్రమశిక్షణతోటి పద్ధతి ప్రకారంతో ఇక్కడ రోగులతోటి, ఇక్కడ వైద్యులతోటి, ఇక్కడ మిగతా సిబ్బందితోటి సహకరిస్తూ మీకు ఏం కావాలంటే అది చక్కగా సహకరించి చేయించుకోండి. అలా మీరు ఇక్కడ ఇవాళ ఇలాంటి కార్యక్రమం మీకోసం మేము కార్యక్రమం 21వ శుక్రవారం నడుస్తోంది ఇవాళ. ఇది మీకు తెలియజెప్పడం కోసం మీ ముందుకు సూపరింటెండెంట్గా డాక్టర్ రమణ యశస్వి వస్తున్నాను ప్రతి శుక్రవారం. మీరు మీ ఊళ్ళల్లో కూడా చెప్పండి. ఇది మీ మెసేజ్ మీ ఊళ్ళలో చెప్పి ఇక్కడ మంచి సౌకర్యాలతోటి ఫ్రీగా వైద్యం అందుతుంది కాబట్టి మనందరం ఇక్కడికి వెళదాము. మన డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మన సేవింగ్స్ కానీ మన దాచిపెట్టుకున్న డబ్బులు కానీ పోగొట్టుకోకుండా మన పిల్లలకో మన తల్లిదండ్రులకో పెళ్ళాం పిల్లలకో నగలు చేయించుకోవటమో చదువులు చెప్పించుకోవటమో ఇలాంటివన్నీ చేయించుకోవచ్చు. ఇల్లు కట్టుకోవడమో చేసుకోవచ్చు. ఎందుకంటే బయట వైద్యం చాలా ఖరీదైంది. కాబట్టి మీ అందరూ ఈ ఉచిత వైద్యాన్ని, ప్రభుత్వం అందిస్తున్న ఈ వైద్యాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. డాక్టర్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి రమణ యశస్వి గారు మాకు అవకాశం ఇచ్చారు. మీకోసం మేము డాక్టర్స్ టు పేషెంట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మా ట్రస్ట్ తరపున ఇక్కడ మేము అనేక రకాల సర్వీసెస్ లో ఈ మీకోసం ప్రోగ్రామ్ లో ప్రతి శుక్రవారం కూడా మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ వీక్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఈ వీక్ బియ్యాన్ని ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసినాము. అట్లాగే ప్రతి వారం ఏదో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ వచ్చిన పేషెంట్లకి అందజేస్తాము. వృక్ష ప్రసాదాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటే ప్రోగ్రామ్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సార్ గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఆర్డర్ని శిరసావహిస్తూ ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా మేము అనేక రకాల సోషల్ యాక్టివిటీస్ సర్వీసెస్ గత 16 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నాము. అందులో స్నేహ ఓల్డేజ్ హోమ్ ఓబుల్నాయుడు పాలెం 2 ఫ్రీ ఐ సర్జరీస్. రూరల్ ఏరియాలో ఎవరికైనా కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా కావాలంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ పంపిస్తే మేము తగిన హాస్పిటల్కి వాళ్ళని పంపించి ఐ సర్జరీస్ చేపిస్తాము. అలాగే రూరల్ ఏరియాలో ఉన్న ఉమెన్స్ కి టైలరింగ్ అండ్ మగ్గం వర్క్స్ ప్రోగ్రామ్స్ ఫ్రీగా ఉచితంగా టైలరింగ్ మరియు మగ్గం వర్క్ నేర్పిస్తాము ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. అలాగే నెలకి 5 ఊళ్ళల్లో మెడికల్ క్యాంప్స్ ఫ్రీగా ఉచిత మందులు క్యాంపులు పెట్టి డాక్టర్స్ తోటి మెడికల్ క్యాంప్స్ ఉచితంగా నిర్వహిస్తున్నాము. అంతేగాక యోగా సెంటర్స్, అలాగే డివైన్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. ఇట్లాగా అన్ని రకాల యాక్టివిటీస్, ఒక 10 రకాల సోషల్ యాక్టివిటీస్ మా ట్రస్ట్ తరఫున నిత్యం జరుగుతూనే ఉంటవి. ఎవరికైనా
వృద్ధులు ఎవరైనా ఉంటే స్నేహ ఓల్డేజ్ హోమ్ లో ఫ్రీగానే చేర్చుకొని మేము వారిని పర్యవేక్షిస్తున్నాం. వారికి కావలసిన మందులు, ఈ సౌకర్యాలను కూడా మేమే ఉచితంగా అందిస్తున్నాం.